అందరికీ నమస్కారం. ప్రత్యక్ష దైవాలు పాఠంలోని పద్యాలను మనం ఈ యొక్క రెండవ సెషన్లో మనం ఇప్పుడు చూద్దాం. ధర్మవ్యాధుడు కౌశికుని తన తల్లిదండ్రుల వద్దకు తీసుకువెళ్ళే సందర్భంలోనిదే ఈ యొక్క పాఠం. మొదటి పద్యం మనం చూసినట్లయితే కంద పద్యము. ఏ నిమ్మెయినుత్తమ విజ్ఞానోన్నతి వడయుటకు నిజంబగు మూలంబైనది గలదొక ధర్మము భూనుత అది నీకు దృష్టముగా నెరింగింతున్. భూనుత అది నీకు దృష్టముగా నెరింగింతున్. ఈ పద్యంలో ఉన్న కఠిన పదాలు అర్థాలు మనం ఇప్పుడు చూద్దాం. భూనుత భూమి యందలి ప్రజల చేత పొగడబడిన ఓ కౌశికముని. ఏను అంటే నేను. ఇమ్మెయిన్ ఈ ప్లస్ మెయిన్ ఇమ్మెయిన్ అంటే ఈ రీతిగా. ఈ ప్లస్ మెయిన్ ఇమ్మెయిన్ అనేది త్రికసంది. మనం ఇదివరకటి తరగతుల్లో మనం చెప్పుకున్నాం కదా. విజ్ఞానోన్నతి విజ్ఞాన ప్లస్ ఉన్నతి విజ్ఞానోన్నతి ఇది గుణసంధి. ఇది కూడా మనం ఇదివరకటి తరగతుల్లో మనం చెప్పుకున్నాం. విజ్ఞానోన్నతి అంటే మంచిదైన గొప్ప జ్ఞానములోని ఆధిక్యం అని అర్థం. వాడయుటకున్ పొందడానికి, నిజంబగు సత్యమైన, మూలమైనది మూలము ప్లస్ అయినది ఇది ఉత్వసంధి పదము. మూలము అంటే ఆధారమైనది. ఒక ధర్మము అంటే ఒక ధర్మం. మంచి పనులు చేయడానికి మూలమైన ఆశయానికి ధర్మము అని చెప్తున్నాడు కవి ఇక్కడ. కలదు ఉంది. అది అంటే ఆ ధర్మము నీకు దృఢమగున్ అంటే కంటికి కనిపించేటట్లుగా అంటే ప్రత్యక్షంగా ఎరింగింతున్ తెలుపగలను అని ఈ పద్యానికి అర్థాలు కఠినమైనటువంటి పదాలకు అర్థాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు దీని యొక్క భావాన్ని మనం విందాం. ఓ కౌశిక మహర్షి, నీవు నన్ను సర్వజ్ఞుడు అంటూ ప్రతిష్ఠించావు. ఈ రీతిగా నాకు ఇంతటి విజ్ఞానం సంక్రమించడానికి మూలమైన ధర్మము ఒకటి ఉన్నది. ఆ ధర్మాన్ని నీకు కంటికి కనిపించేటట్లుగా ఎరిగించగలను అంటే వివరించి చెప్పగలను అని ఈ యొక్క పద్యం యొక్క భావము. ఈ పద్యంలో ఉన్నటువంటి విశేషణాన్ని మనం గమనించినట్లయితే ధర్మము అనేది ఒక ఆశయం. విశ్వశ్రేయానికి ఆధారభూతమైనది ఆ ధర్మము. ధర్మము కంటికి కనబడేది కాదు కదా. అయినను ధర్మవ్యాధుడు తనకు ఆధారమైన ఆ ధర్మాన్ని ప్రత్యక్షంగా కౌశికునికి చూపించగలనని చెబుతున్నాడు. జననీ జనకులే తల్లిదండ్రులే తనకు ప్రత్యక్ష దైవాలని, మాతాపితల సేవ తన ఆదర్శమని ధర్మవ్యాధుడు కౌశికునికి చెబుతున్నటువంటి సందర్భంలోనిదే ఈ యొక్క పాఠము. రెండవది వచనం. అభ్యంతర గృహంబునకు రమ్మని ఆతనిని తోడ్కొని చని మనోహరంబై చతుస్సాలంబై వివిధ సౌరభ సంవాసితంబైన హర్మ్యమ్మునందు మహితాసనాసీనులైన వారిని తన జననీ జనకులకును అభిమతాహార పరితోషితులను పరమ అంబర ఆభరణ గ్రంథ మాల్య అలంకృత మూర్తులను అతనికి చూపి తాను తత్పాద ప్రమాణంబు చేసి వారల కుశలం బడిగనన్ ఆ ఇరువురున్ పుత్రుడుకున్ ఇట్లనిరి. ఈ వచనంలో కొన్ని కఠిన పదాలకు అర్థాలను చూద్దాం. మనోహరంబై మనస్ ప్లస్ హరంబై మనస్సును ఆకర్షించేదై. చతుస్సాలంబై చతుస్ ప్లస్ సాలంబు ప్లస్ ఐ నాలుగు వైపుల వాకిళ్ళు కలిగినదై. సౌరభం సువాసన. సంవాసితంబైన సంవాసితంబు ప్లస్ అయిన గుబాలించేదైనా.
హర్మ్యంబునందున్, హర్మ్యము అంటే మేడ, మహిత ప్లస్ ఆసన ప్లస్ ఆసీనులు ప్లస్ అయిన వారిన్, మహిత ఆసన ఆసీనులైన వారిన్, గొప్ప గద్దెలపై కూర్చుని ఉన్నవారైనటువంటి తన తల్లిదండ్రుల గురించి తెలియజేశారు. అభిమత ప్లస్ ఆహార, అభిమతాహార ఇష్టమైన ఆహారం, పరితోషితులన్ సంతృప్తి చెందిన వారలు, పరమంబర ఆభరణ గొప్ప వస్త్రాలు ఆభరణాలు, గ్రంథమాల్య అలంకృతమూర్తులన్ పరిమళ ద్రవ్యాలు పువ్వులతో అలంకరింపబడిన దేహాలు కలవారు, తత్పాద వారి యొక్క పాదాలు, ఇరువురు ఆ ఇద్దరు. భావం అంటూ ధర్మవ్యాధుడు కౌశిక మహర్షిని సగౌరవముగా తన ఇంటిలోనికి తీసుకువెళ్ళాడు. 4 వైపుల నుండి సుగంధములు వెదజల్లుతున్న ఆ భవనంలో ఉన్న ఉన్నత ఆసనాలపై ధర్మవ్యాధుని తల్లిదండ్రులు కూర్చుని ఉన్నారు. వారు తమకిష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తూ నచ్చిన వస్త్రాలు ఆభరణాలు మొదలైనవి ధరించి ఆనందంగా ఉన్నారు. అలాంటి తన తల్లిదండ్రులను కౌశికుని చూపించి వారి పాదాలకు నమస్కరించాడు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాడు. అప్పుడు వారు కుమారునితో ఇలా అన్నారు. ఇంకోసారి మనం భావాన్ని విందాం. అంతట ధర్మవ్యాధుడు కౌశిక మహర్షిని సగౌరవముగా ఆహ్వానించి తన ఇంటిలోని ఉన్న ఒక గదిలోనికి తీసుకుని వెళ్ళాడు. అది మిక్కిలి అందమైనది. ఆ అభ్యంతర గృహానికి నలువైపులా సావిడ్లు ఉన్నాయి. మంచి గాలి వెలుతురు అక్కడికి చేరుతున్నాయి. అది ఒక పెద్ద మేడ. ఆ మేడపై పెక్కు పరిమళాలు గుబాలిస్తున్నాయి. అందు గొప్ప ఆసనాల మీద ధర్మవ్యాధుడు తల్లిదండ్రులు కూర్చొని ఉన్నారు. కోరిన ఆహారాన్ని వారు గైకొని సంతృప్తిగా సేదతీరుతున్నారు. వారి దేహాలపై కృంగొత్త పువ్వులు దగదగలాడే నగలు ఒప్పారుతున్నాయి. ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రులను కౌశికునికి పరిచయం చేసి తాను వారిరువురిని పాదాలు మ్రొక్కి వారి యోగక్షేమాలను గూర్చి అడిగి తెలుసుకున్నాడు. అప్పుడు ధర్మవ్యాధుడు తల్లిదండ్రులు తమ తనయుడితో ఇట్లా పలికారు. 3వ పద్యము శేష పద్యము. అన్న కుమార నీ ఎట్టి సత్పుత్రుండుగొలుగా మాకేమిటన్ గడమ చెప్పుమా, నీ చేయు ధర్మంబ నీకుందోడయ్యడున్, పరమాయురార్ధ సంపదల్ గనుము, నీ చరిత్రంబున నిఖిల వంశమున్ పవిత్రితమయ్యే, మానుస దేహమేల ధరించితో కాని తత్వమారయున్ పరదేవతవీవు సంధియము వలదు, వాంగ్మనఃకర్మలన్ పితృవత్సలత్వమొక్క రూపుగన్ జలుపుచున్నట్టి, సద్గుణాకరునెన్నెన్ని జమదగ్నునొకని ఎన్నంగదగున్గాక యొరులుగలరే. ఈ పద్యం యొక్క వివరణ ఒకసారి విందాం. అలాగే కఠినమైనటువంటి పదాలకు అర్థాలు కూడా తెలుసుకుందాం. ఎర్రన గారు ఇక్కడ అన్న అనే పదాన్ని వాడారు. అన్న అంటే ప్రియమైన వాడా, కుమార అంటే కొడుక, నీ ఎట్టి నీ వంటి, సత్పుత్రుండు మంచి కొడుకు, కలగన్ ఉండగా, మాకున్ ఏమిటన్ మాకు ఎందులో, కడమ ప్లస్ చెప్పుము కొదువు కలదో చెప్పుము అనగా మాకు ఎటువంటి లోటు లేదు అన్నమాట. నీ చేయు ధర్మంబు అంటే నీవు ఆచరించే ధర్మమే నీకు తోడయ్యడన్ సాయము అవుతుంది. తోడు అంటే సాయం.
పరమ ఆయురార్థ సంపదల్ కనుము. గొప్పదైన ఆయురార్థం అంటే చిరకాలం బ్రతకడం. ధనము ఐశ్వర్యాలు పొందుము. నీ చరిత్రంబునన్ నీ ప్రవర్తన వలన. నిఖిల వంశమున్ మన వంశము అంతయు. నిఖిల అంటే సమస్తము అని అర్థం. పవిత్రతము అయ్యన్ పావనం అయ్యింది. పవిత్రము అనగా పావనము. నీవు మనుషదేహము అంటే మనుజుడుగా పుట్టి మనుజుడు శరీరాన్ని ఎందుకు ధరించావో కానీ తత్వం అంటే ఇక్కడ నిజము అరయన్ పరిశీలించగా పరమదేవతవు నీవు దేవతలలోకెల్లా గొప్ప దేవతవు. సందేహము వలదు. సందేహం అంటే సందేహము లేదా అనుమానము విడిచిపెట్టు. వాక్ మనస్ కర్మములన్ అంటే త్రికరణ శుద్ధిగా. వాక్ మనస్ కర్మములన్ అంటే త్రికరణ శుద్ధిగా వాక్కు తోడ మనస్సు తోడ ఆచరణ యందును. పితృవాత్సల్యతత్వము తల్లిదండ్రులపై ప్రేమ. వాత్సల్యం అంటే ప్రేమ. ఒక్క రూపగున్ ఎడ తెగకుండా ఒకే మాదిరిగా చులుచున్ ఉన్నట్టి కొనసాగిస్తున్న సద్గుణ ఆకరునిన్ మంచి లక్షణాలకు నెలవైన వాడిని. నిన్ను పరిగణ చేసి జమదగ్ని కొడుకు అయిన జమదగ్ని కొడుకు అయినటువంటి పరశురాముడిని మరి ఒకడిని ఎన్నంగన్ తగన్ కాక లెక్కించడం తగునే కానీ ఒరులు అంటే ఇతరులు కలరే ఉన్నారా లేరు అని భావము. ఈ పద్యం భావం మనం ఇప్పుడు విందాం. ప్రియమైన కుమార, నీ వంటి ఉత్తముడు కుమారుడై ఉండగా మాకేమి లోటు ఉంటుంది? నీవు పాటించే ధర్మం నిన్ను రక్షిస్తోంది. చక్కని సంపదలతో చిరకాలం జీవించగలవు. నీ ప్రవర్తన చేత మన వంశం పవిత్రమైంది. మానవుడుగా జన్మించేవే గాని దేవతలలో గొప్ప దేవతవు, అనుమానం లేదు. మనస్సు, మాట, ఆచరణల చేత తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావు. ఉత్తమ గుణవంతుడివై నీ గురించి చెప్పి తరువాత పరశురాముని గురించి చెప్పాలి. మరెవ్వరు నీకు సాటిరారు. ఈ విధంగా ధర్మవ్యాధుడి తల్లిదండ్రులు వారితో చెప్తున్నటువంటి మాటలు. ఇంకోసారి మనం భావాన్ని విందాం. ప్రియమైన కుమార, ధర్మవ్యాధ, నీ వంటి మంచు కొడుకు మాకుండగా ఇక మాకేమిటి లోటు? నీవు ధర్మమూర్తివి. నీవు రక్షిస్తున్న ధర్మమే నిన్ను రక్షించగలదు. నీవు చిరకాలం జీవించి ధనధాన్య సంపదలతో తొలతూగుదువుగాక. నీ ప్రవర్తన వలన మన వంశం పావనమైంది. నీవు కారణ జన్ముడివి. నీవు దేవతలలో దేవతవు గాని మనుష్య మాతృడు గావు. అసలు ఈ భూలోకంలో నీవు ఎందుకు ఈ మానవ దేహాన్ని ధరించి అవతరించావో మాకు తెలీదు. నీవు త్రికరణ శుద్ధితో తల్లిదండ్రులను ఆరాధిస్తున్నావు. ఇందుకు ఏమాత్రము సందేహం లేదు. నీ దీక్ష నిరుపమానం. తల్లిదండ్రులను ఆరాధించడంలో నిన్ను ముందు చెప్పి తదుపరి పరశురాముడిని గురించి చెప్పాలి. మరి ఎవ్వరూ నీకు సాటి రారు అని ఈ యొక్క పద్యం యొక్క భావం. పరశురాముడి కథ మనకి తెలుసు కదా. అతడు పితృవాక్య పరిపాలనకై తల్లిని వధించి తదుపరి సంప్రీతుడైన తండ్రి చేత తల్లిని తిరిగి బ్రతికేటట్లు వరం సాధించాడు. అందుకనే ధర్మవ్యాధుడి తర్వాతే పరశురాముడిని చెప్పుకోవచ్చు. 4వది ఇది వచనము.
అని పలికిరప్పుడు ధర్మవ్యాధుండు వారికిన్ కౌశికున్ చూపి ఈ మహాత్ముడు మనలను జూచు వేట్క నిటవచ్చెనని చెప్పిన నా వృద్ధులతనికి అర్హ సత్కార్యంబులు గావించినన్ గైకొని అతండు వారలన్ కుశలంబడిగే నంత ఆ విప్రునకు లొబ్ధకుండిట్లనియే. ఇందులో మనం కఠిన పదాలకి అర్థాలను చూద్దాం. ఇక్కడ మహాత్ముడు, మహాత్ముడు అంటే గొప్ప ఆత్మ కలవాడు అంటే ఇక్కడ బ్రాహ్మణుడు. ఇమ్మహాత్ముడు, ఈ ప్లస్ మహాత్ముడు ఇమ్మహాత్ముడు, ఇది త్రికసంధి అవుతుందమ్మా. అలాగే మహాత్ముడు అనే పదము మహా ప్లస్ ఆత్ముడు, మహాత్ముడు, ఇది సవర్ణ దీర్ఘసంధి కూడా అవుతుంది. ఇమ్మహాత్ముడు అనేది త్రికసంధి, మహాత్ముడు అనేది సవర్ణ దీర్ఘసంధి అవుతుంది, గమనించాలి. అలాగే లుబ్ధకుడు అంటే ధర్మవ్యాధుడు, విప్రుడు అంటే బ్రాహ్మణుడు. ఇక్కడ చూడండి ఒకసారి, అవిప్రుడు అని ఉంది. అవిప్రుడు అంటే ఆ ప్లస్ విప్రుడు, ఇది కూడా త్రికసంధి. ఇది వరకు మనం చెప్పుకున్నాం కదా, త్రికసంధి. దీని యొక్క భావాన్ని మనం ఇప్పుడు విందాం. అని చెప్పిన పిమ్మట ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రులకు కౌశికుడిని చూపించి ఈ మహానుభావుడు మనలను చూడవలెనని పూనికతో ఇక్కడికి వచ్చాడు అని అన్నాడు. ఆ వృద్ధులు కౌశికుడికి స్వాగత మర్యాదలు చేశారు. కౌశికుడు వారి యోగక్షేమాలను గూర్చి ప్రశ్నించాడు. అంతటా ధర్మవ్యాధుడు కౌశికుడితో ఇట్లా చెప్పాడు. ఇంకొకసారి మనం భావం విందాం. అని పలికిన తల్లిదండ్రులకు ధర్మవ్యాధుడు కౌశికుని చూపించాడు. వారితో ఈ మహానుభావుడు మనల్ని చూడాలనే కోరికతో ఇక్కడికి వచ్చాడని చెప్పాడు. ఆ వృద్ధులు కౌశికుడికి స్వాగత మర్యాదలు చేశారు. కౌశికుడు వారి యోగక్షేమాలను అడిగాడు. తరువాత ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా అన్నాడు. 5వ పద్యము శేష పద్యము. జననుత వీరునా జననియు జనకుండుంజువే వీరలకు శుశ్రూష చేసి ఇట్టి పరిజ్ఞానమేను ప్రాపించితి అమరుల పూజింతురర్ది నెల్లవారును నొండు దైవంబులనురుంగనీ వృద్ధులు నా పాలి వేల్పులనగా కమనీయ ఫలపుష్ప గంధభూషణ వస్త్రములు మనోహర భక్ష్య భోజ్యములను వీరికెప్పుడు నివేదింతు వేట్కన్ పుత్రదార సహితుండనై నియతముగ సేవయాచరింతును వేదముల్ యజ్ఞములు వ్రతంబులను వీరనాకను తలపు దృఢము. పద్యం విన్నాం కదా. ఇప్పుడు ఈ పద్యంలో ఉన్నటువంటి కఠిన పదాలు, కీలక పదాలకి అర్థాలు మనం తెలుసుకుందాం. జననుత ప్రజల చేత కీర్తించబడినవాడా అంటే ఈ యొక్క కౌశిక ముని అని అర్థం. వీరు అంటే ఈ పెద్దలు నా జననియున్ జనకుండును అంటే నా తల్లి మరియు తండ్రి, చువే అంటే సుమ్ము అంటే సుమా, వీరలకు అంటే వీరికి, శుశ్రూష శుశ్రూష అంటే పరిచర్య, పరిచర్య అంటే సేవ చేయడం, పరిజ్ఞానం అంటే గొప్ప జ్ఞానము, ఏను అంటే నేను, ప్రాపించితే పొందాను అంటే ఈ పెద్దవాళ్ళకి నేను నిరంతరము సేవ చేసి ఇటువంటి గొప్ప జ్ఞానాన్ని పొందాను.
ఎల్లవారును అంటే అందరును అర్దిన్ కోరికతో అమరులన్ దేవతలు అంటే అమరులు అంటే మరణము లేనివారు దేవతలను పూజిస్తారు అంటే అర్చిస్తారు. ఒండు దైవములను అంటే వేరే దేవతలను ఎరుగన్ నేను నాకు తెలియదు. ఈ వృద్ధులే అంటే ఈ యొక్క ముసలివారైనటువంటి నా తల్లిదండ్రులే నా పాలి వేల్పులు నా పాలిట నాకు లభించినటువంటి దేవతలు. వేల్పు అంటే దేవతలు. అనఘా అంటే పాపము చేయనట్టి ఓ పుణ్యాత్ముడా అంటే ఎవరిక్కడ కౌశకముని. కమనీయ ఫల పుష్ప గంధ భూషణ వస్త్రములన్ కమనీయ అంటే కమ్మనైన, ఫలము అంటే పండ్లు, పూలు అంటే పుష్పాలు, గంధం అంటే పరిమళ ద్రవ్యములు, భూషణములంటే అలంకారాలైనటువంటి నగలు, వస్త్రముల్ బట్టలు, మనోహర అంటే మనస్సుకు నచ్చినటువంటి భక్ష్య భోజ్యములను భక్ష్యములు భోజ్యములు అంటే తినుబండారాలను వీరికంటే ఎవరికి ఈ యొక్క తల్లిదండ్రులకి వృద్ధులైనటువంటి తల్లిదండ్రులకి ఎల్లప్పుడూ ఎప్పుడు నివేదింతున్ సమర్పిస్తూ ఉంటాను. వేడ్కన్ అంటే కుతూహలముతో పుత్రధార సహితుండునై పుత్ర అంటే కుమారులతో ధార అంటే భార్యతో కూడా నిరంతరము వీరికి మేము సేవ చేస్తూ ఉంటాము. నియతముగున్ దీక్షతో సేవ పరిచర్య సేవ అంటే అర్థం ఏంటంటే పరిచర్య ఆచరింతును చేస్తాను. వేదాలు యజ్ఞముల్ క్రతువులు వ్రతంబులును నోములును నాకు వీరే. తలపులో అనే తలుపు అంటే ఆలోచన, తలపులో దృఢము గట్టిది అంటే నేను తల్లిదండ్రులకు సేవ చేయాలనేటటువంటి ఆలోచన నా యొక్క మనసులో దృఢముగా ఉంచుకున్నాను. నాకు వేరే దేవతలు లేరు అని ఈ యొక్క పద్యంలో కవిగారు తెలియజేశారు. భావం: ప్రజల చేత గౌరవించబడేవాడా, వీరు నా తల్లిదండ్రులు. వీరికి సేవ చేయడం వల్ల మాత్రమే నాకు గొప్ప జ్ఞానం లభించింది. సాధారణంగా లోకంలో అందరూ కోరికలతో దేవతల్ని పూజిస్తారు. నా తల్లిదండ్రులే నా పాలిట దేవతలు. వేరు దేవతల గురించి నాకు తెలియదు. వీరికి రుచికరమైన పండ్లను, పూలు, గంధం, అందమైన నగలు, వస్త్రాలు, ఇష్టమైన ఆహార పదార్థాలను అందిస్తాను. నా ఆలుబిడ్డలతో కలిసి సేవ చేస్తుంటాను. అలా సేవించడం వల్ల వేద అధ్యయనము, యజ్ఞాలు, వ్రతాలు చేసిన ఫలితం వస్తుంది అని ఈ యొక్క పద్యం యొక్క భావం. 6వ పద్యము తేటగీతి. జననీ జనకుండు సద్గురుండు అనలుండు ఆత్మజుడున్ అనగన్ ఏ ఊరును ఏ గృహస్థు చేత సుగతివాంచన్ ప్రసాదితులగుదురు అట్టివాడు సువే ధర్మాత్ముండు వసుధ మీద. కఠిన పదాలకు అర్థం చూద్దాం, అలాగే ఈ పద్యం యొక్క వివరణ చూద్దాం. జనని తల్లి, జనకుండు తండ్రి, సద్గురుడు అంటే మంచి మంచి గురువు, అనలుండు అంటే అగ్ని, ఆత్మజుడు ఆత్మ అనగన్ అని చెప్పబడినవి ఈ ఏ ఊరున్ ఈ 5గురు ఏ గృహస్థుల చేతన్ ఏ ఇంటి యజమానునిచే సుగతివాంఛన్
పుణ్యం లభించవలననే కోరికతో ప్రసాదితులగుదురు. ప్రసాదితులు ప్లస్ అగుదురు, సంతోషం పొందబడిన వారు అగుతారో అట్టివాడుంచువే. అట్టివాడే సుమా వసుధ మీదన్, భూమిపైన. వసుధ అంటే భూమి. ధర్మ ప్లస్ ఆత్ముడు, ధర్మాత్ముడు. ఇది సవర్ణ దీర్ఘ సంధి. ధర్మాత్ముడు అంటే ధర్మముతో కూడిన ఆత్మ కలవాడు, సుకృతుడు. ఈ పద్యం యొక్క భావాన్ని ఒకసారి మనం చూద్దాం. పుణ్యం కోరే గృహమేది? తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే ఐదుగురిని అర్చించి సంతోషపరచాలి. భూమిపై అట్టి గృహస్థుడే ధర్మాత్ముడు అని ఈ పద్యం ద్వారా మనకు కవి తెలియజేస్తున్నాడు. ధర్మవ్యాధుడు కౌశిక మునితో చెప్పినటువంటి మాటలు ఇవి. ఈ భూమిపై పుణ్యాన్ని కోరే గృహస్థుడు తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే ఐదుగురిని పూజించి సంతోషపరచాలి. అలాంటి గృహస్థుడే ధర్మాత్ముడు. ఆత్మ అంటే, ఆత్మ అనగా ప్రతి మనిషిలోనూ ఉండే భగవంతుని అంశ కనుక దానికి కుల, మత, వర్గ, రూప భేదాలు ఉండవు. దీనినే అంతరాత్మ అని అనవచ్చు. అంతర్లీనంగా ఉండి మానవునికి సరైన మార్గమును, న్యాయ అన్యాయాలు, తప్పొప్పులను నిష్పక్షపాతంగా చెబుతూ ఆ మానవునికి సన్మార్గాన్ని చూపుతూ ఉంటుంది. మిగతా పద్యాలు మరొక సెషన్లో చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.